నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వాయిదా కాసేపట్లో చంద్రబాబును కలిసే అవకాశం ఉత్తరాంధ్రకు వైసీపీ చేసిందేమీ లేదు జగన్ను జైలుకు పంపించే వరకు ప్రజలు నిద్రపట్టదన్నారు పొత్తులపై ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్తున్నామన్న పురంధేశ్వరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అవగాహన సమావేశం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ శివబాలకృష్ణ అవినీతి కేసులో కీలక మలుపు ఐఏఎస్ అరవింద్ ను విచారించేందుకు అనుమతి కోరిన ఏసీబీ కాసేపట్లో అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ టైటిల్ పోరులో తలపడనున్న భారత్ ఆస్ట్రేలియా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బల్కా సుమన్ పై కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బల్కా సుమన్ పై కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా చెప్పండి. శివాని ఈ నెల 5వ తారీఖున మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 294 సబ్ క్లాస్ బి, 504, 506 ఈ సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఇవాళ ఉదయం ఎస్ఐ మంచిర్యాల ఎస్ఐ ఎవరైతే ఉన్నారో మహేందర్ కాసేపటి క్రితమే బాల్కా సుమన్ నివాసానికి వచ్చి 41 సిఆర్పిసి కింద నోటీసులు అయితే జారీ చేశారు. తాను సీఎం రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అలాగే చెప్పు చూపిస్తూ చేసినటువంటి హావభావాలు ఈ రెండింటికి సంబంధించి కూడా తాను ఖచ్చితంగా ఎదుర్కోవాలి, అలాగే ఏదైతే ఈ కేసుకి సంబంధించి హాజరు కావాలన్న కోణంలోనే 41 సిఆర్పిసిలో నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు. ప్రస్తుతం బాల్కా సుమన్ కూడా దీనికి సంబంధించి నేను ఎక్కడికి పారిపోలేదు, ప్రజల మధ్యలో ఉన్నాను, ఏదైతే ఉద్యమ సమయంలోనే ఇలాంటి కేసులు చాలా నా మీద మోపారు, వాటినే సునాయాసంగా ఎదుర్కొన్నాను, ఇలాంటి కేసులు ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాడే వ్యక్తిని నేను అన్న కోణంలోనే తాను పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే గతంలో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో సీఎం మీద ఏదైతే కేసీఆర్ మీద కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు అనేక మంది కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాంటిది మొన్న కొన్ని ఇన్సిడెంట్స్ అప్పుడు కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ ను దూషించిన విధానాన్ని బేస్ చేసుకొని నేను ఇలాంటి మంచిర్యాల సభలో కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. దీనికి న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఖచ్చితంగా సలహాలు తీసుకుంటాను, నేను ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాను అన్న కోణంలోనే తాను పేర్కొనడం జరిగింది. హైదరాబాద్ లోని తన నివాసంలో మహేందర్ ఎవరైతే మంచిర్యాల ఎస్ఐ మహేందర్ వచ్చి 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి వెళ్లడం అయితే జరిగింది. విశ్వాన్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉషా.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ నాశనం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ నల్గొండ జిల్లాలోకి రావాలంటే ముందుగా ముక్కు నేలకు రాసి రావాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాకు కేసీఆర్ చేసింది ఏమీ లేదన్నారు. ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామన్న కేసీఆర్ మాట తప్పాడని ఆరోపించారు. అయితే ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ మళ్లీ వస్తాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఏపీలో తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏటా డిఎస్సి నిర్వహిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో విజయం టీడీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంకరావం యాత్రకు లోకేష్ శ్రీకారం చుట్టారు. అయితే ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన లోకేష్ జగన్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. టీడీపీ పాలనలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేస్తే జగన్ గంజాయి క్యాపిటల్గా మార్చారని తెలిపారు. 4.5 ఏళ్లలో ఒక్క డిఎస్సి ఇవ్వని ఆయన ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. మోసం, దగ, కుట్రకి ప్యాంట్ షర్ట్ వేస్తే జగన్ లా ఉంటుందని లోకేష్ సెటైర్లు వేశారు. చూస్తుంటే నాకు కొంచెం నవ్వు వస్తుందండి. పదే పదే సిద్ధం 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 అంటాడు. దేనికయ్యా సిద్ధం? జైలుకి వెళ్లేదానికి సిద్ధం, జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ లాంటి అనేక మంది చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ జగన్ నేను ప్రశ్నిస్తున్నా. ఒక దళిత గలం డాక్టర్ సుధాకర్ లాంటి అనేక దళితులు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. మైనారిటీ బాలిక మిస్బాని ఎలా చంపారో అలా మైనారిటీలు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా సైకో జగన్ నేను ప్రశ్నిస్తున్నా. మన ఇచ్చాపురం అంటే నాకు ఒకే ఒక పదం వస్తుంది, తెలుగుదేశం పార్టీ అడ్డా. మన పార్టీ ఆవిర్భావం నుంచి కేవలం ఒకే ఒకసారి ఇచ్చాపురం నియోజకవర్గం మనం ఓడిపోయాం. 2014 నుంచి 2019 మధ్యన దాదాపు 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చాం, ఆసుపత్రులు తీసుకొచ్చాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, గత 5 సంవత్సరాలుగా వైకాపా ప్రభుత్వం ఇచ్చాపురం చేసిందేంటి, పీకింది ఏంటని. జగన్ పాదయాత్ర చేస్తూ ఇచ్చాపురానికి అనేక హామీలు ఇచ్చారు. ఏకంగా కోకోనట్ పార్క్ ఏర్పాటు చేస్తా అన్నాడు, చేశాడా అని ప్రజలందరిని అడుగుతున్నా. బిల్లబట్టి ప్రాజెక్ట్ మోడర్నైజేషన్ వర్కులు చేస్తా అన్నాడు, చేశాడా అని ప్రజలను అడుగుతున్నా. మహేంద్ర తనయ బహుదు నదులకి సంబంధించిన ఛానల్ వర్కులు కూడా రిపేర్ చేస్తానన్నాడు, చేశాడా అని ప్రజలందరిని ఒక్కసారి ఆలోచించమంటున్నా. 2 నెలలు ఓపిక పట్టండి, మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మీరు పడుతున్న కష్టాలు చూశాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటించడం జరిగింది. మన ప్రభుత్వం రాబోతుంది. మన అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. రెండోది, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ప్రతి పిల్లకి 15,000 రూపాయలు తల్లి అకౌంట్ లో ప్రతి సంవత్సరం వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు రైతులు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇస్తాము. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన
మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. విద్యాశాఖకు బడ్జెట్ కేటాయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ను ఫాలో అవుతుందని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ మొత్తం బడ్జెట్ లో విద్యాశాఖకు 7.75 మాత్రమే కేటాయించడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుపడుతున్నాయి. తమ మేనిఫెస్టోలో 15% విద్యకు కేటాయిస్తామని ప్రకటించి ఇప్పుడు 7% పరిమితం చేయడం విద్యాశాఖ అభివృద్ధి అడ్డుకట్ట వేయడమని ఎస్ఎఫ్ఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు అన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 7,000 కోట్ల స్కాలర్షిప్స్ ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నా వాటికి ఎలాంటి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. ఓటాన్ బడ్జెట్ లోనే విద్యారంగానికి అత్యంత తక్కువ నిధులు కేటాయించారు. ఇది ఎస్ఎఫ్ఐగా మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 2014లో 10.89% నిధులు కేటాయించి క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. ఈ సంవత్సరం నూతనంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా 7.75% నిధులని విద్యారంగానికి కేటాయించింది. అంటే ఇది ఏమాత్రం కూడా సరిపోయినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో తమ అధికారంలోకి వస్తే ఎలాంటి మేనిఫెస్టోలో ఎలాంటి పథకాలు అమలు చేస్తారని చెప్పేసి పెట్టారో ఆ పథకాలు అమలు చేయడానికి కూడా ఈ బడ్జెట్ సరిపోదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నేషనల్ స్థాయిలో పబ్లిక్ స్కూల్ పెడతా అన్నారు. దానికి 500 కోట్లు మాత్రమే కేటాయించారు. 500 కోట్ల రూపాయలతో మండలానికి ఒక పబ్లిక్ స్కూల్ ఎలా పెడతారు? అలాగే ఈ రాష్ట్రంలో ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో విద్యారంగానికి 7.75% నిధులు కేటాయించడం జరిగింది. ఇది ఏమాత్రం విద్యారంగానికి సరిపోవు, నిధులు ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కూడా విద్యారంగానికి 7% పై నిధులు కేటాయించకపోవడం వల్లనే విద్యలు అనేక రకమైన ఆందోళన చెంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో కానీ ఎన్నికల్లో హామీలో కానీ విద్యారంగానికి 15% కేటాయిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క బడ్జెట్ లో 7.75% కేటాయించడం అనేది విద్యారంగానికి విస్మరించినట్టే తెలుస్తుంది. కాబట్టి మీరు ఈ యొక్క విద్యారంగానికి ఈ యొక్క నిధులు ఏమాత్రం సరిపోవు. యూనివర్సిటీలకు 500 కోట్లు కేటాయించడం జరిగింది. యూనివర్సిటీలో 500 కోట్లు ఏమాత్రం కూడా సరిపోయిన పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ప్రతి యూనివర్సిటీకి 300 నుంచి 1000 కోట్లు పెంచాల్సిన అవసరం ఉన్నది. ఈ మధ్య కాలంలో మోసాలు పెరిగిపోతున్నాయి. మొబైళ్ల ద్వారా కాల్స్ చేస్తూ అమాయకులను మోసగిస్తున్నారు. ఒకరి పేరుపై ఎన్నో సిమ్ కార్డులను తీసుకొని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కేంద్రం ఇలాంటి వాటిపై నిఘా పెట్టింది. డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1.4 లక్షల మొబైల్ నంబర్లను బ్లాక్ చేసింది. అధికారిక నివేదికల ప్రకారం ఈ మొబైల్ నంబర్లు ఆర్థిక మోసంతో ముడిపడి ఉన్నాయి. ఫైనాన్షియల్ సర్వీస్ సెక్రటరీ వివేక్ జోషి అధ్యక్షతన శుక్రవారం ఆర్థిక సేవల రంగంలో సైబర్ భద్రతపై సమావేశం జరిగింది. ఇది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఇంటిగ్రేషన్ ద్వారా సివిల్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్లాట్ఫామ్పై బ్యాంకులు ఆర్థిక సిస్టమ్ల బోర్డింగ్తో సహా వివిధ సమస్యలను చర్చించింది. CFCF-RMS ప్లాట్ఫామ్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ పోర్టల్తో అనుసంధానించబడింది. దీనివల్ల పోలీసులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య మెరుగైన సమన్వయం సాధ్యమవుతుంది. అయితే మల్టిపుల్ SMSలు పంపుతున్న 35 లక్షల ప్రైమరీ యూనిట్లను టెలికమ్యూనికేషన్స్ విభాగం విశ్లేషించింది. వీటిలో హానికరమైన SMS పంపిన 19,776 సంస్థలు బ్లాక్ లిస్ట్ చేసింది. అయితే ఈ విషయంలో 500 మందికి పైగా అరెస్టులు చేశారు. అలాగే సుమారు 3.08 లక్షల సిమ్లు బ్లాక్ చేసింది కేంద్రం. దీంతో దేశంలో సైబర్ మోసాలు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని గుర్తించింది.
సైబర్ మోసాలను నివారించడానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. SMS, ఈమెయిల్లోని ఏదైనా తెలియని లింకుపై ఎప్పుడు క్లిక్ చేయవద్దు. మీ బ్యాంక్ ఖాతాలో అనుసంధించిన రహస్య సమాచారాన్ని ఎవ్వరికి అందించవద్దు. అనుమానాస్పద కాల్లు, సందేశాలు లేదా మెయిల్లకు సమాధానం ఇవ్వద్దు. వాటిని వెంటనే బ్లాక్ చేయండి. అయితే ఇటీవల కాలంలో బ్యాంక్ ఖాతాదారుల విషయంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి మోసాల నుంచి రక్షించుకోవడానికి వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులు పదే పదే హెచ్చరిస్తున్నాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికెప్పుడు బ్యాంక్ కస్టమర్లను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తుంది. వినియోగదారులకు వివిధ ఆఫర్లు, బ్యాంక్ ATM బ్లాక్ అవుతుందోనే లేక KYC పేరుతో ఇలా రకరకాల లింక్స్ ను పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే వినియోగదారులు వాటిని నమ్మి ఆ లింక్ పై క్లిక్ చేయగానే వారి వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు సంబంధించిన వివరాలు చేరిపోతున్నాయి. తీయని వేడుక చేసుకుందామనే ట్యాగ్ లైన్ తో కస్టమర్లను ఆకట్టుకునే క్యాడ్బరీ కంపెనీ ఓ వ్యక్తికి చేదు అనుభవం మిగిల్చింది. డైరీ మిల్క్ చాక్లెట్ లో పురుగు కనిపించడంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. హైదరాబాద్ కు చెందిన రాబిన్ జాకెస్ అనే వ్యక్తి అమీర్పేట్ మెట్రో స్టేషన్లోని ఓ రిటైల్ షాప్ లో క్యాడ్బరీ చాక్లెట్లు తీసుకున్నాడు. తీరా ఇంటికి వెళ్లి కవర్ ఓపెన్ చేసి చూడగా చాక్లెట్ పై పురుగు కనిపించింది. అది కూడా బతికే ఉండడంతో రాబిన్ షాక్ అయ్యాడు. అయితే చాక్లెట్ పై పురుగు కదులుతూ ఉండడంతో మొబైల్ ఫోన్తో వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు రాబిన్. ఎక్స్పైరీ గడువు ముగిసిన చాక్లెట్ ను అమ్ముతూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాట ఆడుతున్నారని మండిపడ్డారు. అయితే చిన్నపిల్లలు తినే చాక్లెట్ లో ఇలా పురుగు కనిపించడంపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. పారిశ్రామికవేత్తలలో లెజెండ్ రతన్ టాటా ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. వర్ధమాన పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం చేసే రతన్ టాటాకు ఓ యంగ్ ఫ్రెండ్ తో దోస్తి కుదిరింది. ఆ యంగ్ అసిస్టెంట్ మిలీనియల్ దోస్త్ పేరు శాంతను నాయుడు. ఎవరి శాంతను నాయుడు, అసలు దోస్తి ఎలా కుదిరింది? ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. వాట్స్ ది స్టోరీ. టాటా పారిశ్రామిక సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత రతన్ టాటా. అలాంటి లెజెండ్ 84వ బర్త్డే అనగానే విలాసవంతమైన హోటళ్లలో విఐపీలతో అంగరంగ వైభవంగా జరుగుతుందని ఊహిస్తాం. కానీ డిసెంబర్ 28న చాలా సింపుల్ గా పుట్టినరోజును జరుపుకున్నారు. ఓ చిన్న కప్ కేక్, ఓ క్యాండిల్, రతన్ టాటా యంగ్ బిజినెస్ అసిస్టెంట్ శాంతాను నాయుడు. అంతే, అపూర్వ రీతిలో ఎంజాయ్ చేస్తూ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు రతన్ టాటా. రతన్ టాటా బర్త్డే సెలబ్రేషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పక్కనే కూర్చుని రతన్ టాటా భుజంపై చేయి వేసి కప్ కేక్ తినిపించిన శాంతాను నాయుడును ప్రపంచం ఆసక్తికరంగా చూసింది. ఎవరి యంగ్ హీరో అని ఆరా తీయడం ఆరంభించింది. ఆ అపూర్వ తాత మనవడి అనుబంధం చూసి లోకం ఆశ్చర్యపోయింది. శాంతాను నాయుడు 1993లో మహారాష్ట్రలోని పూణేలో పుట్టాడు. కార్నెల్ యూనివర్సిటీలో MBA చేశాడు. 2017లో జూన్ నుంచి టాటా ట్రస్ట్ లో పనిచేస్తున్నాడు. టాటా ఎల్కేస్ లో డిజైన్ ఇంజనీర్ గా కూడా పనిచేశారు. 28 ఏళ్ల యువకుడు ఎంతో మందికి కలలు కనే బిజినెస్ ఇండస్ట్రీలో కీలక స్థానం సాధించాడు. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజం రతన్ టాటాకు శాంతాను బిజినెస్ టిప్స్ ఇచ్చాడంటే ఆశ్చర్యం కలక్కమానదు. శాంతాను ప్రసిద్ధ భారతీయ వ్యాపారవేత్త, ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్, DGM, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, పారిశ్రామికవేత్త, అంతేకాదు ఓ రచయిత కూడా. ప్రస్తుతం టాటా ట్రస్ట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శాంతాను నాయుడు.
రతన్ టాటా జంతు ప్రేమికుడు. చిన్నతనంలోనే పెంపుడు కుక్కలను పెంచుకున్నారు. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. 1945లో తన 12వ ఏట తాను సోదరుడు జిమ్మీ పెంపుడు కుక్కతో ఉన్న ఫోటో ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అలా ఫేస్బుక్ చూస్తుండగా శాంతాను వీధి కుక్కల కోసం రిఫ్లెక్టర్లతో తయారు చేసిన డాగ్ కాలర్ల గురించి రాసిన పోస్ట్ పారిశ్రామిక దిగ్గజాన్ని ఆకర్షించింది. ఈ డాగ్ కాలర్ల ద్వారా వాహనాల డ్రైవర్లు ముంబై రోడ్లపై వీధి కుక్కలను గుర్తించవచ్చని, ఫలితంగా వీధి కుక్కలు కార్ల కింద పడి చనిపోకుండా రక్షించవచ్చని పోస్ట్ చేశాడు. శాంతాను తోటి విద్యార్థులతో కలిసి ఇళ్ల నుంచి డెనిమ్ ప్యాంట్లు సేకరించి పుమేలో 500 రిఫ్లెక్టర్ కాలర్లు తయారు చేసి వీధి కుక్కలకు వేశారు. ఆ పోస్ట్ రతన్ టాటాను కదిలించింది. ఆయన శాంతాను ఓ సమావేశానికి ఆహ్వానించడం, అతడి ఆలోచన, చిత్తశుద్ధి, అతడి మాటలకు ముగ్ధుడవడంతో రతన్ టాటాకు ఎంతో ప్రీతిపాత్రుడయ్యాడు. 2016లో శాంతాను నాయుడు అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో MBA చదివాడు. డిగ్రీ పూర్తి చేసిన 2018లో తిరిగి వచ్చాక చైర్మన్ కార్యాలయంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ టాటా ట్రస్ట్లో చేరాడు. రతన్ టాటాతో తన అనుబంధానికి అద్దం పడుతూ ఐ కేమ్ అపాన్ ఎ లైట్ హౌస్ అనే పుస్తకాన్ని కూడా రాశాడు శాంతాను. దేశాభివృద్ధిలో స్టార్టప్స్ వ్యవస్థపై రతన్ టాటాకు అపారమైన నమ్మకం. ఆయన ప్రోత్సాహంతో ఎన్నో స్టార్టప్ కంపెనీలు వృద్ధి పొందాయి. శాంతాను నాయుడు తన ఐడియాలతో, పనితనంతో పలు స్టార్టప్లలో వ్యక్తిగత పెట్టుబడులకు రతన్ టాటా సూచనలు చేసి ఆయన హృదయాన్ని గెలుచుకున్నాడు. భవిష్యత్తులో టాటా పారిశ్రామిక సామ్రాజ్యానికి కొత్త వారసుడు ఇతడేనేమో. హైదరాబాద్లోని ఓజోన్ హాస్పిటల్ 10వ వార్షికోత్సవ వేడుకలు నాగోల్లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ లవిడియా, ఆదాయ పన్ను కమిషనర్ డాక్టర్ జీవీ రావు తదితరులు పాల్గొన్నారు. నగరవాసులకు విశేష సేవలు అందిస్తున్న ఓజోన్ హాస్పిటల్ యాజమాన్యం సేవలను భక్తులు కొనియాడారు. గడిచిన 10 ఏళ్లలో 1 మిలియన్ హ్యాపీ పేషెంట్స్ ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు హాస్పిటల్ చైర్మన్ బివి సత్యసాయి ప్రసాద్. సో డే 1 నుంచి అంటే హాస్పిటల్ స్టార్ట్ చేసే ముందు నుంచి మేము ఒక విజన్ తోటి, ఒక సేవా దృక్పథం, ఒక అంకిత భావం కావాలన్న ఉద్దేశంతో, సో ఈ రోజుల్లో మీ అందరికీ తెలుసు హాస్పిటల్కి వెళ్తే ఖర్చులు ఎలా అవుతున్నాయి, ఏంటి పరిస్థితులు అయినా మీ అందరికీ తెలుసు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా అంటే పేద, మధ్యతరగతి అండ్ ఉన్నత వర్గాలకు సంబంధించి ఏ వర్గాలకైనా కూడా అనుకూలంగా ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా మేము ఓజోన్ హాస్పిటల్లో సదుపాయాలన్నీ అమర్చి, సో రోజు అందరి సహకారంతో, ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయ్, ప్రతి ఎంప్లాయీ సహకారంతో అందరినీ మోటివేట్ చేసుకుంటూ, వాళ్ళందరినీ ఫాలో అప్ అవ్వకుంటూ ఈ గత 10 సంవత్సరాలుగా ఓజోన్ అంచెలంచెలుగా ఎగురుకుంటూ వస్తుంది. సో రీసెంట్గా మేము 2nd బ్రాంచ్ అల్వాల్లో స్టార్ట్ చేశాం. సో ఇదే స్ఫూర్తితోటి కంపల్సరీ అందరికీ మంచి వైద్యం, నాణ్యమైన వైద్యం అందుబాటులో అందరికీ అందేలాగా నెక్స్ట్ కొత్త ఉత్సాహంతో, కొత్త కమిట్మెంట్ తోటి, కొత్త జాయ్ తోటి మేము ఇంకా ముందుకెళ్తాం. సో డే 1 నుంచి అంటే హాస్పిటల్ స్టార్ట్ చేసే ముందు నుంచి మేము ఒక విజన్ తోటి, within a short period of time the hospital has made big impact to the satisfaction scores of patients in this part of the world. The way they are expanding not only on the clinical side but also other paraclinical side is something commendable. Heartfelt congratulations to Mr. Satyasai Prasad, the founding chairman of this place, and also Deepthi, who is the managing director of this place, who is not only running the clinical services but also involved in paraclinical services which are of absolute importance to the world. She is training people, she is relocating them to places so that they can earn their livelihood within a short period of time. Right, ivi ippudu varaku unna updates. For more updates keep watching Swatantra.